నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుకు విశ్రాంతి ఇచ్చి తీరుతామన్న నాగబాబు. 70 ఏళ్ల వయసులో కూడా ఆయన కష్టపడాలా అంటూ సెటైర్. సారు కారు 16 ఢిల్లీలో సర్కారు నినాదంతో టీఆర్ఎస్. లోక్సభ ఎన్నికలకు అదే మా నినాదమన్న కేటీఆర్. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఫైనల్ వన్డే. తుది పోరుకు సిద్ధమైన భారత్ ఆస్ట్రేలియా టీమ్స్. ఇక డీటెయిల్స్ లోకి వస్తే తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 4, ఎంఐఎం 1 సీటు గెలిచాయి. టీఆర్ఎస్ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, షేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, యగ్గెం మల్లేష్ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అటు ఎంఐఎం నుంచి రియాజుల్ హసన్ గెలుపొందారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలను బహిష్కరించడంతో టీఆర్ఎస్, ఎంఐఎం అభ్యర్థుల ఎన్నికలు లాంఛనమయ్యాయి. 4 టీఆర్ఎస్ అభ్యర్థులకు 20 చొప్పున ఓట్లు వచ్చాయి. ఎంఐఎం అభ్యర్థి రియాజ్కు 19 ఓట్లు పడ్డాయి. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ భవన్లో మాక్ పోలింగ్ అనంతరం అసెంబ్లీలో ఓటు వేశారు. అయితే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. టీడీపీ సభ్యులు కూడా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ డాక్టర్ కమ్మంపాటి స్వయం ప్రకాష్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ కమ్మంపాటి స్వయం ప్రకాష్ గారి 57వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రసశాస్త్రంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మరియు డాక్టర్లకు మరియు ఇతర సేవా సదస్సులో పనిచేసే ప్రతినిధులకు సన్మానం గావించి మెమోంటోలను మరియు అవార్డులను అందజేశారు. స్వయం ప్రకాష్ గారి సతీమణి రామలక్ష్మి గారు, ఆవులప్ప, సినీ నటుడు సుబ్బరాయ శర్మ, డాక్టర్ చంద్రకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో రసశాస్త్రంలో ఉత్తీర్ణుల బాగా మంచి మార్కులు వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అవార్డు ఇస్తూ క్యాష్ ప్రైజ్ 5000 క్యాష్ ప్రైజ్ అంటే అవార్డు ఇస్తూ వస్తున్నాము అప్పటి నుంచి. ఈసారి కూడా వాళ్ళని అలా పిలిచాను. సో ఇవన్నీ చేసి ఇది చేస్తున్నాను ఏదో అన్నది కాదు, ఇంకా నాకు ఏదో తను చెప్పినవి తను చేసినవి ఇంకా మనం ఎంత చేయగలము అన్న ఉద్దేశంతో ఆయన స్ఫూర్తితోటే ముందడుగేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాను నేను. సో అదే చేస్తానని మీ అందరి బ్లెస్సింగ్స్. ఎంతమంది వచ్చారని కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పేరుకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళందరూ మాకు ఆత్మీయులు, మా ఆయనకి శ్రేయోభిలాషులు, మా కుటుంబానికి. చాలా కొద్ది కాలమే తెలుసు, ఒక 3-4 సంవత్సరాల ఫ్రెండ్షిప్ మాది. మొట్టమొదటిసారిగా వారిని వీరేంద్రనాథ్ గారి ఇంట్లో ఫంక్షన్లో కలుసుకోవడం జరిగితే అందరూ పరిచయం చేశారు. అప్పటి నుంచి చివరి రోజు వరకు వారానికి ఒక్కసారైనా ఫోన్ చేసుకోకపోతే మన ఇద్దరికి నిద్రపడేది కాదు. అంత ఫ్రెండ్షిప్ ఉండేది మా ఇద్దరి మధ్య. ఆయన ఎవరైనా పిల్లలు కానీ మీరు కానీ చెప్పినట్లు వాళ్ళతో నేను అసోసియేట్ చేపిస్తాను మేడం. ఆయన గారు కోయంబత్తూరులో పెద్ద ల్యాబొరేటరీ ఉంది, 120 ప్రొడక్ట్స్ తయారు చేశారు. సార్ మిగిలిపోయి చెయ్యాలనుకుంటే ఇంతవరకు ఆయన నేను ఇన్ఫెర్టిలిటీలోనూ వీటిలో ఆయన గారిని చూడలేదు. ఇంపార్టెన్సీలో మిగతా వాటికే చూస్తున్నాను. కానీ PCODs ఇటువంటి అన్నింటిలో మీరు ఒకసారి చెప్పినట్లయితే వాళ్ళని మీ పిల్లలకి పరిచయం చేసి ఆయన ఏదైతే టాస్క్ వదిలిపెట్టారో దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించారు. ఇక నేషనల్ ఫోటోగ్రఫీ కన్వెన్షన్లో భాగంగా సిద్ధమైన కాకతీయ వారసత్వ సంపదకు అద్దం పట్టే రీతిలో రెట్రోస్పెక్టివ్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పేరుతో ఫోటోగ్రాఫర్స్ మధు గోపాల్ మరియు అరవింద్ ఆర్య హన్మకొండలో హోటల్ కాకతీయ హరితలోని ఏకశిల కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణ ఫోటోగ్రఫీ అకాడమీ వేదికగా నిర్వహించనున్నారు.
ఇక హైదరాబాద్ బేగంపేట రాజారాం వాతావరణ పరిస్థితుల గురించి మీడియాతో మాట్లాడారు. రానున్న ఈ 3 నెలలు మరియు ఎండాకాలంలో వాతావరణం ఉష్ణోగ్రతలు మామూలుగా పెరుగుతాయని మరియు ఇప్పటిదాకా గరిష్టంగా ఉన్న 45 డిగ్రీల సెల్సియస్ ఉందని, ఆ విధంగానే ఇక ముందు కూడా 1 డిగ్రీ కానీ 2 డిగ్రీలు కానీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారి రాజారాం తెలిపారు. సార్, ఇది హైదరాబాద్లో ఈ తెలంగాణలో ఈ మార్చి నెలలో ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది సార్. ఇప్పుడే ఎలా ఉండబోతుంది నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్, మే 3 months అంటే మనకి ప్రస్తుతం వేసవికాలం అనేది మొదలైంది. అంటే మార్చి 1వ తారీఖు నుంచి మనకి ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు వచ్చే వరకు కూడా మనకి ఈ ఉష్ణోగ్రతలు పెరగడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మార్చ్, ఏప్రిల్, మే తర్వాత జూన్లో కూడా మనకి నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని ఎప్పుడైతే తాగుతాయో తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే వరకు కూడా మనకు ఉష్ణోగ్రతలు పెరగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన మార్చి విషయానికి వస్తే మార్చిలో దాదాపుగా మనకి ఈ కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఈ 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటు ప్రత్యేకించి మనకి ఆదిలాబాద్ జిల్లాలోను, కరీంనగర్, తర్వాత అంటే ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో మనకి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబుతో దాదాపు గంటన్నర సేపు చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భేటీ సందర్భంగా వైసీపీలో తనకు జరిగిన అవమానాలను చంద్రబాబు దృష్టికి వంగవీటి తీసుకొచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయడం తన లక్ష్యం కాదని, వైసీపీని ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని రాధా తెలిపారు. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసే నిర్ణయాన్ని రాధాకే చంద్రబాబు వదిలేశారు. ఇక లోక్సభ ఎన్నికల్లో సారు కారు 16 ఢిల్లీలో సర్కారు నాదంతో ముందుకు వెళ్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మనం ఢిల్లీ చుట్టూ తిరిగేలా కాకుండా ఢిల్లీ వాళ్లే హైదరాబాద్ చుట్టూ తిరిగేలా చేయాలంటే రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 స్థానాలను గెలుచుకోవాలి అని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాంలు అని, వారిని గెలిపిస్తే తెలంగాణకు ఒరిగిందేమీ ఉండదని విమర్శించారు. కాబట్టి రాజీలేని పోరాటం చేసిన కేసీఆర్ సైనికులని పార్లమెంటుకు పంపుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఈసారి ఏకపక్ష ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదని అన్నారు కేటీఆర్. కాబట్టి తెలంగాణలో గెలిచి ఒక్కో ఎంపీ ఢిల్లీలో కీలకమవుతారని చెప్పారు. తెలంగాణలోని 17 స్థానాలకు గాను 16 స్థానాల్లో టీఆర్ఎస్ను, 1 స్థానంలో మజ్లిస్ను గెలిపించుకోవాలని అన్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా, రాష్ట్రానికి బుల్లెట్ రైలు, నీతి ఆయోగ్ చెప్పిన 24,000 కోట్ల రూపాయలు తెలంగాణకు రావాలంటే టీఆర్ఎస్ను 16 స్థానాల్లో గెలిపించాలని అన్నారు ఆయన. ఇప్పుడే గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకురాలు మొన్ననే 30,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో మీ అందరి ఆశీర్వాదంతో ఆలేరులో రెండవసారి గౌరవ శాసనసభ్యురాలుగా గెలుపొందిన సునీత మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు భువనగిరి డాక్టర్ నర్సయ్య గౌడ్ గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, అదే రకంగా వేదికపైన ఆసీనులైన గౌరవ పెద్దలందరికీ, గౌరవ ప్రజాప్రతినిధులకి, ఇంకా మరి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న వారందరికీ, వేదిక ముందున్న మా పాత్రికేయ మిత్రులకు, అదే రకంగా ఆలేరు నుంచి మరి ఈ హాలులో పట్టనంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం, స్వాగతం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే అక్క చెప్తా ఉన్నది, 2001లోనే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన 3 నెలల కాలంలోనే జెడ్పీటీసీ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు వస్తే ఆనాడే మొత్తం ఆలేరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో గులాబీ జెండా ఎగిరిందనే మాట ఇప్పుడే గౌరవనీయులు సునీత మహేందర్ రెడ్డి గారు చెప్తా ఉంటే ఒక్కసారి. ఆ ఇద్దరు వారి వారి పార్టీలో కీలక నేతలు. ఒకరు పార్టీ అధినేత కాగా మరొకరు అధికార పార్టీ అధినేత కుమారుడితో పాటు రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి. అలాంటి ఆ ఇద్దరు ఇప్పుడు ఒకే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ ఇద్దరు మరెవరో కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఏపీ రాజకీయాల్లో ఇప్పటివరకు చర్చ నడుస్తూనే ఉంది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఇద్దరి నేతలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత వచ్చింది. పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది. ఇక్కడ వామపక్షాలకు బలం ఎక్కువగా ఉండడంతో పాటు కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడం వల్లే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు లోకేష్ కూడా విశాఖ జిల్లా భీమిలి నుంచి ఆయన పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరు విశాఖ లోక్సభ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో పోటీ చేయనుండడం దాదాపుగా ఖాయమైంది. దీంతో విశాఖ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో టీడీపీ వర్సెస్ జనసేన మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక వైసీపీ అధినేత జగన్ విషయంలో టీడీపీ మరో బాంబు పేల్చింది. జగన్ క్విడ్ ప్రోకు సంబంధించిన ఆధారాలను వెలికితీసింది. సిబిఐకి అప్పటి ఈడీ డైరెక్టర్ రాసిన లేఖను బయటపెట్టింది. 2017లోనే జగన్ అక్రమాలను నిర్ధారించిన విచారణను తొక్కిపెట్టినట్టు ఆ లేఖలో ఉన్నట్లు తెలిపింది. విచారణ నుంచి తప్పించుకునేందుకు మోదీ, జగన్ సరెండర్ అయ్యారని మండిపడింది. టీడీపీ బయటపెట్టిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చొరగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9440537044. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రెడ్డి ఐక్యవేదిక, ఓసీ సంక్షేమ సంఘం, వైశ్య వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో సాధన దీక్ష చేయడం జరిగింది. రెడ్డి వైశ్య కార్పొరేషన్ను తెలంగాణలో అమలు చేయాలంటూ కేంద్రం కల్పించిన 10% రిజర్వేషన్ను ఇతర రాష్ట్రాలు అమలు చేయాలని, రెడ్డి వైశ్య కార్పొరేషన్లకు చట్టబద్ధత కల్పించి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు రైతులకు 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించేలా, స్వామినాథన్ సిఫార్సు మేరకు 14 పంటలకు గిట్టుబాటు ధర కల్పించి
జిల్లాకు ఒక గురుకులం ఏర్పాటు చేసి నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో సాధన దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైశ్య వికాస చైర్మన్ డాక్టర్ కాశం సత్యనారాయణ రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. రెడ్డి ఐక్యవేదిక తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం మరియు వైశ్య వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కల్పించినటువంటి అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో 10% రిజర్వేషన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈరోజు ఒక సాధన దీక్షని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాధన దీక్షలో భాగంగా ఈరోజు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు అలాగే రైతులకు సంబంధించినటువంటి అంశంలో రైతు బీమా 5 లక్షల బీమాని వెంటనే రైతుల కోసం అమలు చేయాలి. అలాగే నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి అలాగే ఈబీసీ కింద ఈడబ్ల్యూఎస్ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో గతంలోనే ఒక నెల కింద హైదరాబాద్లో నితిన్ గడ్కరీ గారికి తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా చట్టం తీసుకొచ్చేందుకు వారికి కృతజ్ఞతగా ఒక అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రము మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రము రిజర్వేషన్ని 10% రిజర్వేషన్ అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఇప్పటికే వాగ్దానం చేసి ఎలక్షన్ల ముందర వాగ్దానం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ గారు అలాగే రెడ్డిలో ఉన్నటువంటి పేదల కోసం కావచ్చు వైశ్యలో ఉన్నటువంటి పేదల కోసం కావచ్చు రెడ్డి కార్పొరేషన్ని వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో హామీలు ఇవ్వడం జరిగింది. మరి హామీలు పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేటువంటి నేపథ్యంలో కనీసం దానికి చట్టబద్ధత తీసుకొచ్చి ఇప్పటికే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మరి ప్రజలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణంలో ఉన్న పేదలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి ఈ సాధన దీక్ష ద్వారా మరొకసారి తెలియజెప్పడం కోసం ఒక డిమాండ్ మేము ఈ సంఘాల ద్వారా తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం మరి రెడ్డి ఐక్యవేదిక ద్వారా ఈరోజు ప్రభుత్వానికి తెలపడం కోసం చేస్తున్నటువంటి సాధన దీక్ష. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తాయిలేలించడం తండుకొని చావండి అని కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యతగా 10% రిజర్వేషన్ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దీంట్లో ఎలాంటి శశపిషలు లేకుండా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉన్నది. మరి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటువంటి నేపథ్యంలో అన్ని పార్టీల పార్లమెంట్ అభ్యర్థులకు మేము ఒకటే ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ ఎన్నికలు వచ్చి షెడ్యూల్ 18వ తారీఖు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ లోపలనే మాకు ఇంకా 4 రోజులు టైం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10% రిజర్వేషన్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఎలక్షన్ల కంటే ముందు రెడ్డి వైశ్య కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని పాక్షిక మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. వాటిని వెంటనే అమలు చేయాలని ఈ 18 నాడు ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందో దానికంటే ముందే 4 రోజుల సమయం ఉంది. అప్పటి వరకే ప్రత్యేకంగా మరి మంత్రిమండలిన ఏదో సమావేశపరిచి ఆ సమస్యలు పరిష్కరించాలి. 10% రిజర్వేషన్స్తో పాటు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి, వాటికి చట్టం చేయాలి, ప్రత్యేక నిధులు కేటాయించాలి. అదేవిధంగా ఈరోజు 4-5 రోజులు ఎండనక వాననక నీకు ప్రతి కుటుంబం పిల్లలతో సహా నిజామాబాద్ జిల్లాలో పసుపు జైత్యాల జిల్లాకు సంబంధించిన రైతులంతా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. 2014లో కేంద్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కుమార్తె ఎంపీ గారు కవిత గారు హామీ ఇవ్వడం జరిగింది, పసుపు బోర్డు కేంద్రం ఏర్పాటు చేస్తామని. మరి 5 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ ఆ బోర్డు కేంద్రం ఏర్పాటు చేయలేరు. అది కూడా వెంటనే ఏర్పాటు చేయాలని. అదే కాకుండా ఇలా అగ్రకులాలంటేనే ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాలు. మరి ఇలా మాకు ఎక్కడ కూడా ఆధారం లేదు, ఏదానికి కానీ ఆరోగ్య భద్రత లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, దాంతోపాటు ఇలా స్వామినాథన్ కమిషన్ 14 పంటలకు ఎంఎస్పి గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఇచ్చి రైతులను ఆదుకోవాలి. అప్పుడు ఏ ఉద్యోగాన్ని విషయంలో కానీ ఉద్యోగానికి ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరు ఎదురు చూడరు. ఇలా రైతు సుభిక్షంగా ఉంటేనే ఇలా దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఒక సిఫారసు చేసిర్రు. ఆ సిఫారసు మేరకే 14 పంటలకు ఇలా గిట్టుబాటు ధర కల్పించి ఆ రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది, ముఖ్యంగా తెలంగాణ ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్ల మీదనే ఈరోజు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మేము ఏవైతే ప్రభుత్వానికి తెలియజేస్తున్నామో ఆ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ఈ దీక్ష ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామో వాటిని 18 తారీఖు వరకు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా రెడ్లు కానీ వైశ్యులు కానీ బ్రాహ్మణ్స్ కానీ మిగతా అగ్రకులాలకు సంబంధించిన రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షులు
ఏనుగు సంతోష్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా ఓసీజేఏసీ ప్రతినిధులు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మా ఈ 2-3 సంవత్సరాల కృషి ఫలితం కానీ, మేము కష్టపడ్డది, మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నది, మరి మనం ఎలక్షన్ల ముందే మరి అన్ని పార్టీలకు కూడా మేము వెళ్ళి మెమోరాండం ఇచ్చి ఖచ్చితంగా రెడ్డిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రం మేము ఇవ్వడం జరిగింది. మరి మొట్టమొదటిగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వెంటనే స్పందించి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి దాని వెనుక మేము ఎంపీ వినోదన్న గారితో అనేకసార్లు మేము ప్రజాప్రతినిధులం కానీ మేము కానీ వారికి వినియోగించుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు మరి రైతులు పడుతున్న బాధలు కానీ, రెడ్డిలు పడుతున్న బాధలు కానీ మరి ఎప్పటికప్పుడు ఎండగడుతూ మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో మేమంతా కూడా సఫలమేమని మేము అనుకుంటున్నాం. దాని పర్యవసానమే ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వారు చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ టీఆర్టీ అభ్యర్థులు మహాధర్నా నిర్వహించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదలై 7.5 గడిచిన టీఆర్టీ నియామకాలు నేటికి భర్తీ చేయకపోవడంతో అభ్యర్థులు ధర్నాకు దిగారు. కనీసం ఇప్పటికైనా టీచర్ నియామకాలను వెంటనే చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ చైర్మన్ కోదండరాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సాధించుకోలేకపోయినాం. ఆ ప్రయత్నం చాలా సీరియస్గానే జరగవలసి ఉంటుందని మీరు గ్రహించాలి. మీరు ఏమనుకోనంటే ఒక్క ముచ్చట చెప్పి నేను ముగిస్తా. మీరు టీఆర్టీ కాగానే మీరు ఎక్కడోళ్ళక్కడ మీ ఇంటికి పోతారు, కానీ నాకు కృష్ణన్నకు మాత్రం పంచాయతీ ఒడవదు. వీడికి వెళ్ళి మొదలైతేనే ఉంటుంది. మాకు కూడా ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే ఇవి అయినాక ఎన్నికలు వస్తాయి కదా, మీరు ఊళ్ళకి చేయొచ్చు చేయలేదనే మాట ఒకటి చెప్పాలి కదా. పైసలు వంచిరి, తాగబోసిరి, ఏదో ఒక మన గురించి మనం ఆలోచించాలి అనే మాట మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? మీరు ఊళ్ళల్లోకి పోయినప్పుడు చెప్పాలి. బాధ్యత మీ మీద ఉంటుంది. 2 లక్షల పోస్టులు ఉన్నాయ్యా, 25,000 కూడా నింపలేదు, మాకు సెలెక్ట్ అయినాము ఇస్తలేడు. మీరు చెప్పాలి. మా జీవితం పైన పెద్ద పాంబింగినట్టే అవుతుంది, మీరు ఆలోచన చేసి ఓటేయమనేది చెప్పాలి. పైసలు నిజానికి గవర్నమెంట్ దగ్గర 1,50,000 కోట్లు అంటే తక్కువనా? ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 70-80 కోట్ల బడ్జెట్ ఉంటేనే అబ్బా అనుకున్నాం మేమంతా. రాష్ట్రం విడిపోయినప్పుడు 50,000 కోట్లు వచ్చినా తెలంగాణ సమృద్ధిగా అభివృద్ధి చెందుతుందని సంబరపడ్డం, ఛాతి కొట్టుకున్నాం. 70,000 కోట్ల ఆదాయం వస్తే సంబరపడ్డం మేము. అటువంటిది 1,50,000 కోట్ల దాకా రకరకాల రూపకాల్లో ఆదాయం వస్తున్నప్పుడు రాష్ట్రం ఇంకెన్ని చేయొచ్చు, ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చు? ఎవరు తినిపోతున్నారో అర్థమైతలేదు, కానీ పైసలు అయితే దండికి కనబడుతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక మహిళా విభాగంలో రాష్ట్ర కార్యదర్శి విజయారెడ్డిని మాట్లాడుతున్నారు. గత 4 సంవత్సరాలుగా మేము ఏదో రకంగా నిరసన తెలుపుతూనే ఉన్నాం, కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి అసలు వినపడనట్లు లేదు. కేంద్ర ప్రభుత్వం అన్న గుర్తించి అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ కల్పించారు, కానీ దాన్ని అమలు పరచడానికి కూడా ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారో ఈ ముఖ్యమంత్రి గారికి తెలియపరచాల్సిన అవసరం ఉన్నది. ఎలక్షన్ బిఫోర్ మీరు మాకేం మాట ఇచ్చారు? రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ అని చెప్పారు, కానీ ఇప్పటి వరకు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో దాన్ని ఊసే ఎత్తలేదు. మా రెడ్డి వృత్తి రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి గారు మరియు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన దాన్ని మాత్రమే అమలు చేయమంటాం. కొత్తది ఏం కోరిక కాదు. ఇలా కొత్తవి మనం ఏమీ ఇవ్వని అడగలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విధానాలను మరి అమలు చేయకుండా ఏ విధానాన్ని కూడా అమలు చేయకండి.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలో ప్రవేశించినప్పటి నుంచి జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన 2 ట్రైలర్స్ తో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన విషయం తెలిసిందే. సినిమాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడును నెగిటివ్గా చూపించనున్న నేపథ్యంలో టీడీపీకి చెందిన దేవిబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని ఫిర్యాదు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా తెరకెక్కించడం, ఆ సినిమా విడుదలైతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని సదరు ఫిర్యాదుదారు కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికల సంఘం ఈ సినిమా చూసి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. మరి తెలుగు రాష్ట్రాల ఎన్నికల సంఘం లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అందరికీ ఆసక్తికరంగా మారింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రబాబుకు విశ్రాంతి ఇచ్చి తీరుతామన్న నాగబాబు, 70 ఏళ్ల వయసులో కూడా ఆయన కష్టపడాలా అంటూ సెటైర్. సారు కారు 16 ఢిల్లీలో సర్కారు నినాదంతో టీఆర్ఎస్, లోక్సభ ఎన్నికలకు అదే మా నినాదమన్న కేటీఆర్. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఫైనల్ వన్డే, తుదిపోరుకు సిద్ధమైన భారత్ ఆస్ట్రేలియా టీమ్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.